ఒకే ఇంట్లో ఒకే తల్లికి పెరిగిన పిల్లలిద్దరూ వేరుగా పెరుగుతారు. సేమ్ మదరే, సేమ్ తిండే, సేమ్ ఇద్దరికి చెప్తే సేమ్ మాటలే అయినా కూడా ఇద్దరు వేరుగా పెరుగుతారు. సో పేరెంటింగ్ని ఇలా చేయాలి అలా చేయాలన్నది చాలా చాలా వెరీ రుడిమెంటరీ లెవెల్, చాలా బేసిక్ లెవెల్, అవసరం లేదు. అండ్ పిల్లలకున్న గొప్ప క్వాలిటీ చెప్తాను, చూసి నేర్చుకుంటారు. చూసి నేర్చుకుంటారు. ఈ మాట చాలామందికి తెలియదు. పేరెంట్స్నే కాదు, దేన్నైనా చూసి నేర్చుకుంటారు. నువ్వంత ఎఫెక్టివ్గా చూపిస్తున్నావా లేదా పాయింట్. ఇది గోల్డెన్ రూల్, గుర్తుపెట్టుకోండి. పిల్లలు చూసి నేర్చుకుంటారు. పేరెంట్స్ బాగా ఎఫెక్టివ్గా చూపిస్తే పేరెంట్స్ దగ్గర నుంచి, పిల్లలు బాగా ఎఫెక్టివ్గా చూపిస్తే పిల్లల దగ్గర నుంచి. యాజ్ అవర్ యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే మనకు నచ్చిన సినిమాలాగే మంచి సినిమా అనుకోండి చూస్తారు, నేర్చుకుంటారు. అలాగే మంచిగా కనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు నేను ఒక విషయం ఏదైనా నా పిల్లలకు చెప్పాలి అంటే వాళ్ళు చెప్పింది విని నా మీద రెస్పెక్ట్తోనో భయంతోనో కొడతానో చూసినా ఇంకేదైనా ఎఫెక్టివ్గా బయట కనిపిస్తే అటు వెళ్ళిపోతారు. దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్, ఇంక్లూడింగ్ అస్. మనం కూడా, పిల్లలే కాదు మనం కూడా. సో అందుకని వాళ్ళకి మీ లైఫ్ బాగుంది అని కనిపిస్తే, మీ లైఫ్ అంత ఎఫెక్టివ్గా ఉందని కనిపిస్తే మ్యాక్సిమం టైము బెటర్గా బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరుకుతుందో, కనిపిస్తుందో, మిస్టేక్స్ ఉన్నాయని తెలుస్తుందో, వాళ్ళు దే సర్చ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్. అందుకని పిల్లలు చూస్తూ ఉంటారు. కాబట్టి యాజ్ ఎ సొసైటీ అందరము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫోన్లలో క్రైములు కనిపించి, లేకపోతే ఈజీగా అన్ని అదర్ థింగ్స్ అవైలబుల్ అయిపోయి ఈజీగా పిల్లలు ట్రాప్లో పడిపోయే ఎన్వైర్న్మెంట్ తయారు చేసి పిల్లల భవిష్యత్తు ఓన్లీ పేరెంట్సో లేకపోతే స్కూల్లో టీచర్సో మార్చాలి అంటే ఇంపాసిబుల్. యాజ్ ఎ సొసైటీ మనం అందరము పిల్లల భవిష్యత్తుని మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో తెలుసుకుని, అరే నేను తప్పుడు ఛానల్ చూపించకూడదు, తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు, ఇంట్లో ఊరికే టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేయకూడదు, అన్ని రకాలుగా చేస్తే కొంత బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 100% చెప్పలేం. ఇప్పుడున్న మనకు ఏకైక అస్త్రం ఆర్ ఇంత చెప్పిన తర్వాత సొల్యూషన్ ఏంటి అంటే టీచ్ దెమ్ ఎథిక్స్. అది ఒక్కటే మనం చేయగలిగాం. మినిమం మోరల్స్, ఎథిక్స్. డబ్బు కానీ లేకపోతే ఆస్తులు కానీ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మోరల్స్, ఎథిక్స్ నేర్పించి తీరాలి. అరే ఇది తప్పు, ఇది రైట్. ఒక అమ్మాయి అంటే ఇట్లా ఉంటుందిరా, ఒక అమ్మాయి అంటే తల్లి లాంటిదిరా, లేకపోతే అబ్బాయికి సర్టెన్ ఏజ్ ఏంటంటారు సార్? ఎక్కువ మైండ్కి వెళ్ళే ఏజ్ ఏదంటారు ఇవన్నీ నేర్పించడానికి? మన గ్రోత్లో బేసిక్గా బై బర్త్ నుంచి తీసుకుంటే 4th మంత్ ఆఫ్ ఇంట్రాయూట్రైన్ లైఫ్ నుంచి 4వ నెల నుంచి పిల్లలు నేర్చుకోవడానికి 4th మంత్ నుంచి పిల్లలు వింటూ ఉంటారంటారు. మనం అంత లోపలికి వెళ్ళి చెప్పలేము కాబట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 నుంచి దే విల్ సీ ఎవ్రీథింగ్ అండ్ లెర్న్. 2 నుంచే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 2. ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 వచ్చేసరికి వాళ్ళకి రూల్స్కి తగ్గ కాంట్రడిక్షన్స్ వస్తాయి. 9th ఇయర్ రాగానే ఇన్ని రోజులు ఇది స్పూన్ అనుకున్నా, ఇది ఫోర్క్ అనుకున్నా నేర్పించండి. ఒక 9th 8th ఏజ్ వచ్చిన వాడికి చెప్పండి, దే విల్ సే ఇది ఇన్ని రోజులు స్పూన్ అన్నావు, ఇది ఫోర్కా అని దే విల్ కాంట్రడిక్ట్. అంటే ఇన్ని రోజులు ఏర్పరచుకున్న ధారణలు కాంట్రడిక్షన్ స్టేజ్కి వస్తారు. చాలామంది ఆ ఏజ్లో ఎక్కువ గ్రాస్ప్ చేస్తారు. 9, 10, 11, 12కి వచ్చేసరికి బ్రెయిన్ కాంక్రీట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఇంకొక డిగ్రీ స్టార్టింగ్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకంటూ ఐడియాలజీస్ నచ్చిన దానిలోకి వెళ్ళిపోతారు. సో బాగా నేర్చుకునేది 6, 7, 8, 9, 10 ఈ స్టేజ్లో మనం ఏదైనా ధార్మికంగా, ఏదైనా మంచి విషయాలు, ఏదైనా ఒక స్పిరిచువల్ మెథడ్ పెడితే మైండ్ని కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తే అన్నీ వస్తాయి. పిల్లలకి ఓన్లీ థింగ్ యూ షుడ్ టీచ్, కంట్రోల్ యువర్ మైండ్. నచ్చింది అన్నిసార్లు దొరకకపోవచ్చు, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్ మేము చాలామంది చూస్తాం. నా కోర్సే ఈబీటీ, ఎమోషనల్ బిహేవియరల్ థెరపిస్ట్. అయితే ఈ ఎమోషన్స్తో ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఏర్పడుతుంది. పిల్లల్లో ఆ బిహేవియర్ రాకోకుండా చూసుకోవాలి. ఎమోషన్స్ బర్స్ట్ అయిపోయి కోపం వచ్చేస్తే నేను ఇట్లా బిహేవ్ చేస్తా, సాడ్ వచ్చేస్తే ఇలా బిహేవ్ చేస్తా. ఎక్కడ నేర్చుకున్నారా? మా అమ్మ చేసిందిగా, మా ఫ్రెండ్ చేశాడుగా, మా అంకుల్ చేశాడుగా, నడుస్తుందిగా అనేటట్టుగా తయారవుతారు. సో క్విక్గా, చాలా క్విక్గా అంటుకుంటుంది, గమ్ములాగా అంటుకుపోతుంది. అందుకనే వెరీ ఎర్లీగా నాకు కోపం వచ్చింది, బట్ ఐ నో హౌ టు ప్రాసెస్ ఇట్. నాకు కోపం వచ్చింది, ఐ నో దట్ ఎనర్జీని ఎక్కడ పెట్టాలో. నాకు బాధ వేసింది, మూవీస్లో చూపిస్తారు కదా వెంకీ ఆసనం అని చెప్పి, ఆ టైప్లో ఏమైనా చేసుకోవాలేమో. నిజంగా చెప్తే అలా వర్కౌట్ చేయొచ్చు అంటారా? అంత అగ్రెసివ్గా ఉన్న పర్సన్స్ వాళ్ళకి ఇవి వర్కౌట్ అవుతాయా? అది బై ప్రాక్టీస్ ఫస్ట్లో చేస్తే అప్పుడు వర్కౌట్ అవుతాయి.
అదే ఫస్ట్ టైం నువ్వు అంకెలు లెక్కబెట్టి వెనక్కి అంటే కోపం పెరుగుతుంది ఇంకా కోపంలో ఉన్నవాడికి. కానీ కోపం వస్తే ఇలా చెయ్యొచ్చు నేను అని ముందే ప్రాక్టికల్గా ట్రస్ట్ చేసిన వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది. అబ్సల్యూట్లీ వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ యాజ్ ఎ స్టెప్గా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే కొన్ని రోజులకి వాళ్ళకి ఒక అలవాటు వస్తుంది. ఇంకా ఈ రోజుల్లో మనకి ఐక్యూ కంటే ఈక్యూ, ఎమోషనల్ కోషంటే చాలా ఎక్కువ మెజర్. నీకు ఎక్కడికి వెళ్ళినా సొసైటీలో ఇరిటేట్ చేసేవాడు, తిట్టేవాడు, లేకపోతే తెలియకుండానే మన వెనకాల గోతులు తవ్వేవాడు, ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. వాళ్ళను తెలివితో పోరాటంతో కాకుండా చాలా ఇంటెలిజెంట్గా నీ ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకుని కొట్టాలి. ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకుని డీల్ చేయాలి. నవ్వుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు, నవ్వుతూ చేశాడు అన్ని పనులు. అలా ఉండాలి. కంట్రోల్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ గెట్ కంట్రోల్. చాలా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి పేరెంట్స్గా. బికాస్ పేరెంటింగ్ వచ్చి మనం చేయగలిగిన ఏకైక పని కంట్రోల్ యువర్ మైండ్.